అంటే ఒకటే అందరం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆయన అధికారంలో లేనప్పుడు గూడా, ఏ పదవి లేనప్పుడు గూడా సొంత పైసలనేవి తీసి ఖర్చు పెడుతున్నాడు. అది ఉదార స్వభావమే ఉన్నట్టు. అంటే ఎవరైనా గూడా అంతే గదా! వచ్చినంక జీతం కాంట్రాక్ట్‌లల్లా ఇట్లా చూసుకుందాం అన్నట్టు ఉంటది. మీకు ఇది ఎప్పుడు మార్పొచ్చింది జనాలకు సేవ చేయాలంటే? లేదులే నా చిన్నతనం నుంచి ఇది మన నేచర్. కానీ మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు, తక్కువ దీంట్లో ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్నగా చేసేవాళ్ళం. సో అలా ఎవ్రీ స్టేజ్లో ఆ స్టేజ్కి తగ్గట్టు చేస్తూ వచ్చాం. సో ఆ దేవుడి ఆశీస్సులతో మేము కూడా ఎదుగుతూ ఉన్నాం, మన సైజులో ఎదిగినట్టే. సో ఆ ఎదుగుదలలో ఈ కార్యక్రమాలు కూడా అలాగా చేయడానికి ఆస్కారం వచ్చింది. ఊరికి కూడా ఏమైనా ఎందుకంటే ఈ 400 గ్రామాల కాన్సెప్ట్ నా ముందు ఎలక్షన్స్లో ఎందుకు చెప్పలేదు, దాని ముందు ఎలక్షన్లో ఎందుకు చెప్పలేదంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్ని తీసుకుని మనం ఆ విధంగా చెప్పడం జరిగింది. బట్ మిగిలిన ఆలోచనలు అంటారా, నా మొట్టమొదటి ఎలక్షన్స్లోనూ చెప్పడం జరిగింది. ఇదే నా లోకల్ మేనిఫెస్టో పెట్టడం, అలాగే మై విజన్ ఫర్ కాకినాడ అని అనౌన్స్ చేయటం. సో ఇంచుమించు దాదాపు ఇవన్నీ కూడా అప్పుడు కవర్ చేసాం. ఓన్లీ 400 గ్రామాలు దత్తత తీసుకునేదే పెట్టలేదు. ఈసారి ఏంటంటే క్లుప్తంగా అందరికీ రీచ్ అయ్యే విధంగా, ఎందుకంటే గతంలో పెట్టింది మేము రిపోర్ట్ తీసుకున్నప్పుడు అది అందరికీ తెలియలేదు, మీ ఆలోచనలు మీ గురించి ప్రతి గడపకి చేరలేదని చెప్పడం జరిగింది. ఈసారి ఏంటంటే దిగిన రోజు నుంచి మేనిఫెస్టోని మా ప్రచారంలో భాగంగా తీసుకుని వెళ్ళి పబ్లిక్ని కూడా, ప్రజలను కూడా కలిసినప్పుడు ఎందుకు నాకు ఓటు వేయాలి అంటే నా ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి, నా మేనిఫెస్టో ఈ విధంగా ఉన్నదని అందరికీ తెలియజేసి ముందుకెళ్ళడం జరిగింది. సో ఈ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా అయితే గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన చేశారో దానికి అనుగుణంగా, ఎందుకంటే 90% ఎలక్షన్ అది, మిగిలిన 10% నా ఆలోచన, నా మేనిఫెస్టో, నా పర్సనాలిటీ. ఇక్కడ ఇప్పుడు మన సంఘాలు ఉన్నాయి కదా, ఎక్కువ అంటే మనసులో అడుగుతున్నాను ఏమనుకోకండి, ఇది ఉంటే ఏంటి లేకుట్లేదు, కానీ ఇప్పుడు మొత్తం మన సామాజిక వర్గమే కదా ఎక్కువ. అలా ఏముండదండి. ఇప్పుడు ఇక్కడ డెఫినెట్గా మెజారిటీ వరకు మా కాపు సామాజిక వర్గమే. కానీ రాజకీయాల్లో ఏ ఒక్క సామాజిక వర్గం నమ్ముకునో, లేకపోతే ఏ ఒక్క సామాజిక వర్గంతోనో రాజకీయాల్లో సక్సెస్ అవ్వలేము. ఎందుకంటే గత చరిత్ర చెప్తానే ఉన్నది, ఎంతోమంది రాజకీయ నాయకులు ఆ విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది, చేస్తూనే ఉంటారు. కానీ నాకున్న గత 3 ఎలక్షన్ల అనుభవంతో, ఎందుకంటే మనకి అన్ని కులాలు కలిసి వస్తేనే మన ఆలోచన, ఎందుకంటే మీరు ఎంత నేరో మైండెడ్గా ఉంటే అన్ని ఇబ్బందులు, అలాంటి పరిస్థితులు ఉంటాయి. మనం బ్రాడ్ మైండెడ్తో 4 కులాలు, 10 కులాలని కలుపుకుని నడిచే విధంగా ఉంటేనే మీ హారైజాన్ ఆఫ్ స్కోపు మీరు, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేశానంటే ఇక్కడ ఎవరెవరు ఏ సంఖ్యలో ఉంటారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఉంటుంది తప్పితే, ఎందుకంటే ముఖ్యంగా వెల్త్ క్రియేషన్ అని మన సమాజంలో జరిగింది అనుకోండి, అప్పుడు సమానత్వం వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఆలోచనతోనే ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలకు టెంపరీగా ఆకలి కడుపు నుంచి ఇచ్చిన ఒక విద్యకి పెద్ద పెట్టేసి ప్రతి పేద పిల్లడు బాగా చదువుకోవాలి, ఉద్యోగస్తులు అవ్వాలి, వ్యాపారవేత్త అవ్వాలని ఆలోచనతో ఆయన ఎడ్యుకేషన్ మీద అంత పెట్టుబడి పెట్టి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో అలాగే నాకు కూడా ఈ ప్రాంతంలో ముందు కులాల మధ్యన సమానత్వం రావాలంటే వెల్త్ క్రియేషన్ జరగాలి. వెల్త్ క్రియేషన్ అంటే అందరికీ కూడా నేను ప్రచారంలో కూడా అదే చెప్తూ ఉంటాను, మీరు సమానత్వం రావాలంటే మీ పిల్లలందరినీ బాగా చదివించండి, ఆర్థికంగా బలపడండి, అప్పుడే సమాజంలో మార్పులు వస్తాయి. ఇప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలు కానీ ఎవరి ఆశయాలు కూడా ఈ సమాజంలో అభివృద్ధి జరపాలంటే, బడుగు బలహీన వర్గాన్ని పైకి తేవాలంటే అందరూ కూడా ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద బ్యాక్ బోన్. అందుకని మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు, బీసీస్ ఆర్ బ్యాక్ బోన్ అని. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళుగా చెప్తానే ఉన్నారు. చెప్పడమే కాకుండా రాజ్యాధికారంలో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మాకు ఇప్పుడు చూసుకుంటే మీరు 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు, 200 సీట్లలో ఇంచుమించు 50% బీసీస్, ఎస్సీస్, ఎస్టీలకి ఇచ్చారు. రాజ్యసభలో కూడా అదే మెయింటైన్ చేశాడు, అది గ్రేట్, ఇప్పుడు దాకా ఎవరు చేయడు. సో ఆ విధమైన ఆలోచనలతో దూరదృష్టితో ఉంది కాబట్టి మీకు ఇంకో డేటా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో పేదరికం 11.7% ఉండేది. ఇవాళ మొన్న వచ్చిన లేటెస్ట్ గణాంకాల ప్రకారం పేదరికం ఈ రాష్ట్రంలో 4.2% పడింది.
అంటే దట్ ఇట్ సెల్ఫ్ అదే చెప్తుంది ఏ విధమైన పరిపాలన ఆయన అందించారన్న. సో ఇవన్నీ కూడా రేపు మాకు ఎలక్షన్స్లో అయ్యే అండదండలుగా మేము భావిస్తాం. మేము కూడా కొంత